హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో బ్యాక్లాగ్ వేకెన్సీకి సంబంధించి వరుసగా నోటిఫికేషన్స్ అనేవి డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ అవుతున్నాయి. ప్రజెంట్ ఆల్రెడీ మన 2 జిల్లాలకు సంబంధించి అంటే కడప జిల్లాకు సంబంధించి మరియు ప్రకాశం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ప్రజెంట్ మనకి మరొక జిల్లాకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర్, టైపిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, ఫిషర్మ్యాన్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, కాపలాదారు, వంట మనిషి, స్వీపర్, గార్డెనర్, మెసెంజర్, వాటర్మెన్ కమ్ వాచ్మెన్ ఇలా మొత్తం 59 ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ నోటిఫికేషన్ నుంచి మనకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ ఏదైతే ఉందో నెల్లూరు జిల్లాకు సంబంధించి అక్కడ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్డ్ కులములు అంటే ఎస్సీ మరియు ఎస్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఆల్రెడీ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చి మీరు అప్లై చేసుకోవడానికి 21/7/2021. ఫ్రెండ్స్, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఇది నెల్లూరు జిల్లా యొక్క అఫీషియల్ వెబ్సైట్. మనం ఇప్పుడు చెప్పుకున్న నోటిఫికేషన్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో లేదు. అది ఎక్కడుంది అంటే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో ఇవ్వడం జరిగింది. సో మీరు ఎప్పుడు ఈ అఫీషియల్ వెబ్సైట్ ఈ నెల్లూరు డిస్టిక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ చూసుంటారు. ఇందులో నోటిఫికేషనే రాదు. అది ఎత్తుకుపోయి ఎక్కడ పెట్టారు, మనకి గ్రామ వార్డు సచివాలయాలు ఏదైతే ఉందో అందులో పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే గ్రామ వార్డు న్యూస్ అండ్ అప్డేట్స్ అనే సెక్షన్లో పెట్టారు. సో ఇలా మీరు మిస్ అయిపోతారు నోటిఫికేషన్స్. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పనిసరిగా మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఎక్కడ వచ్చినా సరే నేను మీకు అందిస్తాను. ఓకే, ఇక నోటిఫికేషన్ సంబంధించిన వివరాలకు వెళ్దాం. ఫస్ట్ మనకి గ్రూప్ 4 వేకెన్సీస్, తర్వాత క్లాస్ 4 వేకెన్సీస్ చూద్దాము. ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ మొత్తం 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎస్సీ ఎస్టీ పోస్టుల్లో కూడా మనకి జనరల్ మరియు మహిళ అని ఉంటాయి. అంటే జనరల్ అంటే మహిళ మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మహిళ అంటే ఓన్లీ మహిళలు మాత్రమే ఆ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ మహిళలకు మాత్రమే ఆ పోస్టులు రిజర్వేషన్ అనేవి చేయబడి ఉంటాయి. ఈ జూనియర్ అసిస్టెంట్కి మొత్తం 4 వేకెన్సీస్ ఉన్నాయండి. డిగ్రీ చదివి ఉండాలి, కంప్యూటర్ ఆటోమేషన్ నందు పరిజ్ఞానం ఉండవాలని అని క్లియర్గా మనకి క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక జూనియర్ ఆడిటర్ విషయానికి వస్తే మనకి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆటోమేషన్ నందు పరిజ్ఞానం అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ టైపిస్ట్ విషయానికి వస్తే డిగ్రీ చదివి ఉండాలి, తెలుగు నందు ఇంగ్లీష్ మరియు తెలుగు నందు టైప్ హయ్యర్ పాస్ అయి ఉండాలి, కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానం అనేది కలిగి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ టైపిస్టులు మొత్తం 9 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ టెక్నికల్ పోస్టులు కొన్ని ఉన్నాయండి. టెక్నికల్ అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది. 10వ తరగతి ఉత్తీర్ణులై ఐటీఐ డ్రాట్స్మెన్ మెకానికల్ కానీ సివిల్ కానీ చదివిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫిషర్మెన్కి 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇన్లాండ్ ఫిషరీస్ ట్రైనింగ్ సెంటర్ బాదంపూడి కర్నూలు నందు ధృవపత్రము పొంది ఉండవలను అని మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫిషర్మెన్లు 2 వేకెన్సీస్ ఉన్నాయి. ల్యాబ్ అటెండర్ 1 వేకెన్సీ ఉంది. 10వ తరగతి ఉత్తీర్ణులై ఐటీఐ ఉత్తీర్ణత ఉండవలను. ఈ ల్యాబ్ అటెండర్కి ఐటీఐ పాస్ అయి ఉండాలి అన్నారు, కానీ ఐటీఐలో ఏ ట్రేడ్ అనేది మనకైతే క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇవి టెక్నికల్ పోస్టులు. నెక్స్ట్ క్లాస్ 4 వేకెన్సీస్ విషయానికి వస్తే ఆఫీస్ సబార్డినేట్ 18 వేకెన్సీస్ ఉన్నాయి. 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. కాపలాదారు 13 వేకెన్సీస్ ఉన్నాయి. 5th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. వంట మనిషి 3 వేకెన్సీస్ ఉన్నాయి. చదవడం మరియు రాయడం వస్తే సరిపోతుంది, అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. స్వీపర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. 7వ తరగతి పాస్ అయి ఉండాలి. గార్డెనర్ 1 వేకెన్సీ ఉంది. 7వ తరగతి పాస్ అయి ఉండాలి. మెసెంజర్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. 7వ తరగతి పాస్ అయి ఉండాలి. వాటర్మెన్ కమ్ వాచ్మెన్ 1 వేకెన్సీ ఉంది. 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం 59 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రకరకాల వేకెన్సీస్ ఉన్నాయి. క్లాస్ 4 వేకెన్సీస్ కింద మొత్తం 7 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టెక్నికల్ వేకెన్సీస్ కింద మనకి 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ 4 వేకెన్సీస్ వచ్చి మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. మీకు క్వాలిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిగ్రీ చేసావు అనుకుందాం. డిగ్రీ చేస్తే నువ్వు 7th క్లాస్ అలాగే 10th క్లాస్ లేదా ఐటీఐ ఇవి కూడా చేసి ఉంటావు. మరి ఆ పోస్టులు కూడా నేను అప్లై చేసుకోవచ్చు. అంటే నీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఉన్న అన్ని పోస్టులకి కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే సపరేట్గా మీరు అప్లికేషన్ అనేవి పెట్టుకోవాల్సి అనేది ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయరండి. బట్ టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి
ఆఫీస్ అసిస్టెంట్ అనుకుంటే ఆ పోస్ట్కి సంబంధించి ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్ అడిగారు కదా, ఆ కంప్యూటర్ నాలెడ్జ్ పైన ఆఫీస్ ఆటోమేషన్ సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి దరఖాస్తు చేసే అభ్యర్థి కనీస వయసు 18 నుంచి 47 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రమును సంబంధిత అధికారి నుంచి పొంది ఉండవలెను. నెక్స్ట్ వెబ్సైట్ గ్రామ వార్డు సచివాలయం .ap.gov.in నందుగల సంబంధిత దరఖాస్తులోని అన్ని కాలమ్స్ ఆన్లైన్లో పూరించి, ఇది మనకి అప్లికేషన్ ఫాము. దీన్ని ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది దీన్ని ఫిలప్ చేసి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ధృవీకరణ పత్రాలు జతపరిచి, ధృవీకరణ పత్రాలు అంటే ఇవి మనకి కుల ధృవీకరణ పత్రము, విద్యార్హత ధృవీకరణ పత్రము, ఎంప్లాయ్మెంట్ కార్డు, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, స్థిర నివాస ధృవీకరణ పత్రము, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 2 ఎన్వలప్ కవర్లు గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించాలి. ఈ చేయించిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో జిరాక్స్ కాపీస్ పెట్టి వాటిని 21/7/2021 సాయంత్రం 5 గంటల లోపు స్వయంగా కానీ, అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి కానీ లేదా వేరే వాళ్ళని పంపించి కానీ లేదా పోస్టల్ ద్వారా కానీ వచ్చి దరఖాస్తును సమర్పించవలను అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మ్యాక్సిమం పోస్టల్ ద్వారా పంపించదండి, డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరే స్వయంగా వెళ్ళి కానీ లేదా ఎవరినైనా మీకు తెలిసిన వాళ్ళని పంపించి కానీ మీ అప్లికేషన్ అనేవి అక్కడ సబ్మిట్ చేయండి. ఆ రిజర్వ్ చేయబడిన టైపిస్ట్ పోస్టులు మరియు ఇతర పోస్టులు ప్రకటించబడి గత నియామకాల్లో పూర్తి కానివి వాటిని ఇప్పుడు ఫిల్ చేస్తామంటున్నారు. నెక్స్ట్ మహిళలకు ప్రకటించిన పోస్టులు అర్హులైన అభ్యర్థులు లేనిచో అదే విభాగంలో గల పురుష అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించబడును అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయదలిచినచో ప్రతి పోస్టులకు విడివిడిగా దరఖాస్తు చేయవలను అని ఇచ్చారు. మీకు కనుక నేను చెప్పాను ఆల్రెడీ, మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉంటే అన్ని రకాల పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే సపరేట్గా అప్లికేషన్ అనేవి పంపించాలి. ఏ పోస్టు ననకైనా ఎంపికైన అభ్యర్థి అట్టి ఉద్యోగంలో సంబంధించిన విధులు తానే ఖచ్చితంగా నిర్వహించాలి. ఇవన్నీ ఓకే. నెక్స్ట్ రిక్రూట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుందంటే మనకి ఫస్ట్ GOMS 218 ప్రకారం SC/ST బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రాత పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు రద్దు చేయడం అనేది జరిగింది. SC/ST బ్యాక్లాగ్ నియామకాల కార్యక్రమములో ప్రస్తుత ఎంపిక అర్హత నిర్దేశించబడిన విద్యా పరీక్షలు, అంటే మీకు క్వాలిఫికేషన్లో మెరిట్ ఆధారంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి అకాడమిక్ విద్యార్హతలోని మార్కులు మరియు టెక్నికల్ విద్యార్హతలోని సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకొని మాత్రమే నియామకాలు జరుపుతాయి. అంటే టెక్నికల్ పోస్టులకు కూడా మనకి ఎగ్జామినేషన్ అనేది లేదు. ఇక క్లాస్ 4 వేకెన్సీ విషయానికి వస్తే ఆయా పోస్టులకు అర్హత పేర్కొన్న అకాడమిక్ విద్యార్హతలో సాధించిన మార్కులను బేస్ చేసుకొని మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. వంట మనిషి పోస్టుకి డెమో లేదా నైపుణ్య పరీక్ష, ఇక్కడ మనకి ట్రేడ్ టెస్ట్ అనేది వంట మనిషికి సంబంధించి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ అనేది చేస్తారు. ఈ ట్రేడ్ టెస్ట్ అంటే ఏంటి, వంట మనిషికి సంబంధించి వాళ్ళు వంట చేయగలుగుతారా లేదా అనేది ఈ ట్రేడ్ టెస్ట్లో చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్రకటనలోని ఉద్యోగ సంఖ్య తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు, అది కలెక్టర్ వారికి అధికారం ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లు ఏ కారణం చేతనైనా నకిలీ సర్టిఫికెట్లు అని తేలినచో చట్టరీత్యా చర్యలు తీసుకోబడును మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కార్యాలయానికి మీరు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఫోన్ చేయొచ్చు. నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 9989943408 నెంబర్కి ఫోన్ చేసి మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫామ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికెంట్ నేమ్ ఇక్కడ ఉండాలి, ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ మీ అప్లికెంట్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ తప్పనిసరిగా మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నవి ఇవ్వాల్సి ఉంటుంది. మీ జెండర్ మేలా ఫీమేల్ ఇక్కడ రాయాలి, క్యాస్ట్ ఎస్సీనా ఎస్టీనా అనేది రాయాలి, సబ్ క్యాస్ట్ ఏంటి ఆ క్యాస్ట్లో మీ సబ్ క్యాస్ట్ ఏంటి రాయాలి, పోస్ట్ టైప్ ఏంటి, క్యాడర్ ఏంటి, డోర్ నెంబరు, స్ట్రీటు, మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేయాలి, ఏజ్, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు ఇవన్నీ కూడా వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, మీ యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ రాయాలి, ఎన్ని మార్కులు, టైప్ ఆఫ్ మార్క్స్ ఎన్ని, టోటల్ ఎన్ని. టైప్ ఆఫ్ మార్క్స్ అంటే మీకు మార్కులా లేదా గ్రేడ్ పాయింట్స్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. టోటల్ ఎన్ని మార్కులు, 1000 మార్కులు కనుక్కుంటే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, సెక్యూర్డ్ అంటే ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఇక్కడ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చదివినటువంటి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ డిస్టిక్లో చదివారు, ఏ మండలము, ఏ విలేజు, ఆ స్కూల్ పేరు ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రాసిన విధంగానే మీ యొక్క స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ లిస్ట్ చూడండి, అప్లికేషన్ ఫాము, ఎడ్యుకేషనల్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఏజ్ సర్టిఫికేట్. ఏ సర్టిఫికేట్ అంటే మనకి 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది. లోకల్ స్టేటస్ లేదా నేటివిటీ లేదా స్టడీ సర్టిఫికేట్స్, ఈ మూడిట్లో ఏదో ఒకటి, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కానీ, నేటివిటీ సర్టిఫికేట్ కానీ, స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోటో JPG ఫార్మాట్, నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్, ఎనీ అదర్ డాక్యుమెంట్స్ మీకు ఏమన్నా ఉంటే వాటిని కూడా తీసుకుని వెళ్ళాల్సి. ఇక్కడ అప్లికెంట్ సిగ్నేచర్ చేసి ఈ యొక్క అప్లికేషన్తో పాటుగా ఈ యొక్క డాక్యుమెంట్స్ లిస్ట్ ఇచ్చారు కదా, ఈ లిస్ట్ని రెస్పెక్టివ్ అడ్రస్ ఏదైతే ఉందో దానికి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది.
ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా నేను మీకు తెలియజేస్తాను. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.